నీకు ఆధార్ కార్డు ఉంటది, అది పనికిరాదు. నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటది, ఓటేయలేవు. నీకు బ్యాంక్ ఏటీఎం కార్డు ఉంటది, నీ డబ్బులు నువ్వు తీసుకోలేవు. నీకు రేషన్ కార్డు ఉంటది, నీకు రేషన్ ఎవరు. నీకు పింఛన్ కార్డు ఉంటది, పింఛన్ ఎవరు. ఎందుకంటే సాతాను గారి రాజ్యం రాబోతుంది. బియ్యపు గింజ కంటే ఇంకా చిన్న సైజులో ఒకటి 666 అనే ముద్ర రాబోతుంది. 666 ప్రకటన గ్రంథంలో క్లియర్ గా చెప్పబడి ఉంది. అది మనకి నుదుటిని గాని ఈ మణికట్టు మీద గాని వేస్తారు. అది వేసుకుంటేనేమో మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అది వేసుకోకపోతే ఈ భూమి మీద రెండు బతకలేవరు. రాబోయే కాలంలో నువ్వు బొట్టు తీసేస్తే కుదరదు. రాబోయే కాలంలో నువ్వు ముసుగేసుకుంటే కుదరదు. రాబోయే కాలంలో నువ్వు ఫ్లెక్సీ వేసుకుంటే కుదరదు. రాబోయే కాలంలో నువ్వు ఇంత సౌండ్ పెట్టుకుని సవర్ పెట్టుకుంటే కుదరదు. వాళ్ళకి లోబడి బ్రతకాలి. అలాంటి గవర్నమెంట్ రాబోతున్నాయి, చట్టాలు మారబోతున్నాయి. దయచేసి తెలుసుకోవాలి. ఇవన్నీ రాకడికి సూచనలే. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, కరోనా మళ్ళీ ముదిరింది. ఇలాంటి ఎన్నో రాబోతున్నాయి. ఇవన్నీ ఆయన రాకడికి సూచన. మనం అందుకని ఈ పాపిష్టి భూమి మీద ఉండకూడదు. ఆయన రాకడలో ఎత్తబడాలి. ఎత్తబడితే ఏముంది? 7 సంవత్సరాల విందు ఉంది, పిల్ల విందు. ఆ విందుకు మనం వెళ్ళాలి. మనం ఈ భూమి మీద మన కూతురులదో, కొడుకులదో, అన్నలదో, తమ్ముడదో, మన వాళ్ళ దగ్గర తన పెళ్లిళ్ళు అయితే పత్రికలు వేయించుకుంటాం, పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టుకుంటాం, బంధువులకి వెళ్తాం, కార్డులు ఇస్తాం. అయ్యా మీరు విందుకు రండి, మా పిల్లల్ని ఆశీర్వదించుకోండి. సరే వస్తామని చెప్తారు. కొంచెం లేట్ అయిందంటే భోజనం పెడతారు. ఇంకొంచెం లేట్ అయిందంటే అక్కడే పడుకోమని మంచం వేస్తారు. బాగా ఉన్నాను ఒక బెడ్రూమ్ ఇస్తారు. అక్కడ పడుకున్నాను, తెల్లారి మళ్ళీ నీ ఇంటికి నువ్వు రావాలి. అవునా కాదా? మరి నువ్వు పరలోకం నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నిన్ను దేవుడు ఇంకా బ్రతికించిందే గొర్రె పిల్ల విందుకు అనేక మందిని పిలవడానికి పెట్టాడు. నేనే ఇప్పటి వరకు 1,37,000 మందికి పత్రికలు పంచాను గొర్రె పిల్ల విందు కోసం. నువ్వు ఎంత మందికి పంచావు? దేవుడు నీకు పరలోకం ఎలా ఇస్తాడు? ఆ విందులో ఎలాంటి అవకాశం నీకు ఎందుకు ఇస్తాడు? దయచేసి తెలుసుకోండి. ఏదో వారం వారం వస్తున్నాము, చప్పట్లు కొడుతున్నాము, ఇద్దరు ముసుకేసుకున్నాం, చిల్లర మారుస్తున్నాం, మన నోట్లు అయితే పార్సల్కి వస్తాయి. ఆ చిల్లర మార్చుకోవడానికి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. మన బ్రతుకు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోవాలి, మన పని మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. 7 సంవత్సరాల విందు అయిపోయిన తర్వాత అప్పుడు భూమి మీదకి వస్తాడు సంఘాలు తీసుకుని ప్రభు. దాన్నే బహిరంగ రాకడా. ఎవరైతే ఈ 2వ రాకడలో ఎత్తబడతారో వాళ్ళంతా కూడా ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అధికారులుగా పనిచేస్తారు. భూమి మీదకి ప్రభు రాగానే మొట్టమొదటిగా చేసే పని సాతాను గాని బంధిస్తాడు. ఆ తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఈ భూమిని.